మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి 19వ వచనం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. హల్లెలూయా. మొదటిగా నీ లైఫ్ లో అద్భుతం జరగాలి అంటే చూస్తాడు. ఇది ఒక్క విషయాలలో మనం జాగ్రత్త కలిగి ఉంటే చాలా తొందరలోనే మనకు విడుదలలు, స్వస్థతలు కలుగుతాయి. సహోదరి సహోదరుడా, చాలా మందికి అన్యుల సంగతి వదిలిపెట్టేసేయండి. కానీ మందిరానికి వస్తున్నవారు, మందిరంలో ఉన్నవారు, క్రైస్తవులు, మనం ఎవరినైనా మనము మోసం చేయగలుగుతాం, కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేము. అందుకనే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదువు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప 8వ వచనం చూడండి ఒకసారి. అయితే అతడు ఒప్పక నా యజమానుడు. ఒక్క నిమిషం. 39 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అంటే జాగ్రత్తగా వినాలి. ఇటు దేవుడు చూస్తున్నాడు, ఇటు అపవాది చూస్తున్నాడు. కంటిన్యూస్ 2 కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి. ఇటు అపవాదేమో నిన్ను పాపంలోకి తీసుకొని వెళ్ళిపోవాలని, ఇటు దేవుడేమో నిన్ను పాపంలో నుంచి విడిపించాలని. ఈ 2 కళ్ళు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. కానీ అపవాది కన్నులు పడుతూ ఉన్నప్పుడు 9వ వచనం చదువు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఓకే. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె చాలు చూడండి. యోసేపు అంటున్నాడు, నీ భర్త నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. నీ భర్త చూడకపోయినా, ఎవరు చూడకపోయినా 2 కళ్ళు పరలోకం నుంచి నన్ను చూస్తున్నాయి. గట్టిగా చేపట్లు కొట్టాలి. అంటే ప్రభు యోసేపును గమనిస్తూ ఉన్నప్పుడు, తాను బానిసగా ఉన్నప్పుడు దేవుడు తన విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. రెండోదిగా పోతిఫర్ భార్య పోతిఫర్ ఇంట్లున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ యొక్క చెరసాలలో తాను ఒక ప్రిజనర్గా, అంటే ఖైదీగా వేయబడ్డప్పుడు గమనిస్తున్నాడు. ఎందుకు యోసేపు ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్ కావటానికి ఒకటే ఒక కారణం. దేవుడు యోసేపును చూసినప్పుడల్లా తన 100కి 100 మార్క్స్ సంపాదించుకున్నాడు. బబులోనులో దానియేలుని దేవుడు చూసినప్పుడల్లా షడ్రక్, మేషక్, అబేద్నెగో 100కి 100 మార్క్స్ సంపాదించుకున్నారు. సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నేను ప్రారంభంలోనే చెప్పిన, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఖచ్చితంగా అందరినీ దీవించాలన్నదే ఆయన మనస్సు. నీవు బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ. మనము అంచెలుగా దీవించబడాలి. నువ్వు రోగగ్రస్తుడుగా, వ్యాధిగ్రస్తుడుగా, అప్పుల పాలైపోయి భయంకరమైన వ్యసనాలకి బానిసైపోయి ఉండటం దేవుని చిత్తం కాదు. ఒక దినమున నీవు నీ కుటుంబం విడుదల పొందాలి. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. చాలాసార్లు ఎందుకు మనము ఆ బ్లెస్సింగ్స్ని, ఆ విడుదలను, ఆ స్వస్థతను మనం పొందలేకపోతాము అంటే, దేవుడు చూసినప్పుడల్లా మనం ఏదో రకంగా
అపవాదికి మనం చోటు ఇవ్వటమో, అపవాదికి అనుసరించటమో, అపవాది ఇచ్చిన ప్రేరేపణ ద్వారా మనం ప్రేరేపించబడి ఆయన పర్ఫెక్ట్ మనల్ని చూసే టైంలో మనం ఆయనకి విరుద్ధంగా ఉండటంను బట్టి మన విడుదల కానీ మన స్వస్థత కానీ డిలే అవుతూ ఉంటుంది. అందుకనే చూడండి, ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న వారిని దేవుడు చూస్తున్నాడు. చూసి మోషే దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు, మోషే ప్లీజ్, నా ప్రజల యొక్క మూలుగులని నేను విన్నా, వారి కార్చే కన్నీటిని నేను చూసిన, దయచేసి నాకు సహాయం చెయ్యవా అని మోషేని రిక్వెస్ట్ చేస్తుండండి దేవుడు. బా, ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి దేవుడు నీ కోసం నా కోసం. రియల్లీ గాడ్ ఈజ్ మై విట్నెస్. అమలాపురం నుంచి మా శరీరాలన్నీ ఇట్లా స్క్వీజ్ అయిపోయినాయి, అలా రప్చర్ అయిపోయింది నా బాడీ. అయితే మా బాడీస్ ప్రయాణాలు చేసి 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 అందరికి ప్రార్థనలు చేసి 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 ఏమాత్రం శక్తి లేదు మాకు. కానీ ప్రొద్దున్న బయలుదేరిన 10 గంటలకు బయలుదేరి 5 గంటలకు చేరిన 4 గంటలకు. కానీ ప్రభు అంటున్నాడు, నా బిడ్డలు ఈరోజు వస్తారు, సిద్ధపడు బిడ్డ. నేను అన్న ప్రభుతో, ప్రభు నా బాడీ సహకరిస్తలేదా అంటే, నేనున్నా కదా బిడ్డ నీతోని. ఆ ధైర్యంతోనే నిలబడ్డా, ప్రభు సముఖంలో చెప్తాను. చూడండి ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఈరోజు. చూడండి, నా బాడీ సహకరిస్తలేదయ్యా అంటే, నేనున్నా కదా బిడ్డ, నా బిడ్డలు విడుదలతో వెళ్ళాలా, ఖచ్చితంగా నాయన నేను నీకు సహాయం చేస్తాను. మోషేని పంపుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు నాశనం అయిపోతుంటే గిద్యోను దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు, గిద్యోన్, నా ప్రజలు నాశనం అయిపోతున్నారు మిద్యానీయుల చేతిలో, నువ్వు వెళ్ళి ఏదో రకంగా వారికి హెల్ప్ చేయి గిద్యోన్ అంటున్నాడు. నేను కనిష్కుడను, అది ఇది ఇది అది మోషే అయినా గిద్యోన్ అయినా సాకులు పెడుతుంటే ఏదో రకంగా ప్రోత్సాహపరిచి గిద్యోన్ని మోషేని పంపుతూ ఉన్నాడు. ఈరోజు సహోదరి, మీ విడుదల కోసం మోషేని పంపినట్లే, మీ స్వస్థత గురించి గిద్యోన్ని పంపినట్లే, దేవుడు ఇట్లాంటి దైవజనులను మీకోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరలోకం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని పంపుతూ ఉన్నాడు. అక్కడ కొండ ఎక్కి చూస్తూ ఉన్నాడట. అందుకనే మార్కు సువార్త 6వ అధ్యాయం అనుకుంటా 31 ఆ మాట చదువుకొని, మార్కు సువార్త 6వ అధ్యాయం 31 నుంచి చదువుదాం. అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలచడ తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున, అనకాపల్లిలో అనేకులు వచ్చుచు పోవుచు ఉండినందున భోజనము చేయుటకైనను, రియల్లీ వినండి, భోజనం చేయ, అది ఎంత మంచి కోయిన్సైడ్ అయింది. 2 రోజులు అవుతుంది నేను భోజనం చేయక, టైం లేక. గాడ్ ఈజ్ మై విట్నెస్. అనకాపల్లి మీటింగ్స్ ఎప్పుడు అయిపోయినాయి? థర్స్డే. అప్పటి నుంచి ఇప్పటిదాకా భోజనం చేయలేను, టైం లేక. అనకాపల్లి మీటింగ్స్ అయిపోయినాయి, మిడ్నైట్ అట్లా బయలుదేరినాం, భోజనం లేదు. ప్రొద్దున మరలా బయలుదేరినాం, భోజనం లేదు. 2 రోజులు అవుతుంది నాకు భోజనం లేక. ఎంత కోయిన్సైడ్ అయింది చూడండి. స్టిల్ ఇప్పటికి నేను భోజనం చేయలే. ఏమంటున్నాడు అక్కడ? చదవాలి. భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. అవకాశం లేదు. రాత్రి ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, మా శరీరాలు రప్చర్ అయిపోయి అలసిపోయి రాత్రి 8 గంటలకి ఇట్లా సోఫా మీద ఇట్లా ఒరిగి, అలా ఇట్లా ఒరిగిన కండు తెరిస్తే పొద్దున 6 అవుతుంది. నేను ఉట్టిగా ఒరిగిన. ఆ నిద్రను చూసి
డాడీని డిస్టర్బ్ చేయొద్దు అని వదిలిపెట్టేశాను. రాత్రి కూడా భోజనం చేయలే. ఆ శరీరం అంతా వీక్ అయిపోయింది. పొద్దున లేకగానే ప్రొద్దున అవుతుంది. ఇక్కడ కూడా యేసయ్య శరీరధారిగా వచ్చినాడు. శిష్యులు కూడా చాలా వాలంటీర్ వర్క్ చేసినారు. యేసయ్య అందరికీ కూడా స్వస్థత ఇచ్చినాడు. ప్రార్థనలు చేసి ఇక గలిలియా ఆ బేతనియాలు అక్కడ ఉంటే, ఇక్కడ ఉన్నాడు యేసయ్య అని తెలుసుకొని అందరు వస్తారు. మరలా మనకి రెస్ట్ ఉండదు. మనం ఏం చేద్దామంటే అందరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి అన్నాడు యేసయ్య. ఏం చేసిండు? అందరు మీ మొబైల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి, చేసుకుందాం, చలో వెళ్దాం అన్నాడు అని అందరు కలిసి ఎవ్వరికి కనబడకుండా సీక్రెట్గా అరణ్యంలోకి వెళ్ళిపోయినారు. అమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంటే ఏమైందో చూస్తారా ఇప్పుడు? కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. ఏకాంతంగా వెళ్ళిపోయారట. వారు వెళ్ళుచుండగా జనులు చూచి, అబ్బా, ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. వారు వెళ్తున్నప్పుడు చూచి అనేకులైనను గుర్తెరిగి, అబ్బా, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. అబ్బా, వారికంటే ముందుగా వచ్చేసారట. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి చెప్పని కొట్టాలా గట్టిగా. శారీరకంగా మాట్లాడతలే, మీరు మనుషులే, మేము మనుషులమే. ఇంతసేపు గంటలు గంటలు బోధకుడు ప్రార్థన చేసిండు. ఆ బోధకునికి కొంచెమైనా నీకు కామన్ సెన్స్ లేదా? బోధకునికి రెస్ట్ కావాలా, మాకు కూడా రెస్ట్ కావాలా, మేము కూడా భోజనం చేయాలి కదా అని కొంచెం కూడా ఆలోచించారా మీరు? వెళ్ళండి వెళ్ళండి అని ఎవ్వరు కూడా అనలేదండి. యేసయ్య కూడా, మీరు కూడా కొంచెం ఆలోచించాలా ప్రజలు, మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా ఆకలి అవుతుంది, మాకు రెస్ట్ కావాలా అని ఒక్క మాట అంటలేడండి. ఆ మాట చదువు. ఆ గొప్ప జన సమూహమును చూచి, హల్లెలూయా, ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎట్లా వచ్చిందండి యేసయ్య కనికరం? కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఓకే. చాలా ప్రొద్దుపోయిన తరువాత అయ్యో ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. అంటే చూడండి ఎంతసేపు ప్రార్థన చేసి ఉండొచ్చండి యేసయ్య. దీని విషయంలో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలా, మీరంటే యేసయ్యకి చాలా ఇష్టం. మీరు విడుదల పొందుకోవాలి, చాలా ఇష్టం. మీరు ఎక్కడెక్కడ బస్సు ఎక్కినరో, ఆమె ఎవరు? ప్రశాంతి, నరసాపురం నుంచి వచ్చింది బిడ్డ. ఆమె అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఆమెను చూసింది ఎవరు? ఆమె నడవకుండా 4 నెలల నుంచి నడవలేని స్థితిలో ఉండటం యేసయ్య చూసి ఆమెను ఏదో రకంగా ఇక్కడ పట్టుకొని వచ్చి ఈరోజు ఆ బిడ్డ నడవటానికి కృపను అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఈరోజు ఈ సందర్భంగా మీరు అందరూ ఒకటి తెలుసుకోవాలి. మన స్వభావం ఎలా ఉన్నా, మన మనస్తత్వం ఏ విధంగా ఉన్నా, యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. రెండవదిగా, ఒకరి మీద కనికరం చూపి ఒకరి మీద కనికరం చూపని దేవుడు కాదండి. ఆయన ప్రతి ఒక్కరి మీద కనికరం చూపెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. కుడి చేయి పైకి ఎత్తుదాం. భయపడకు బిడ్డ. నీ జీవితం ఈరోజు నాకు ఎట్లా గడిచిపోయిందో, కానీ ఈరోజు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే ఏ దైవజనుడు నీ మీద కనికరం చూపెట్టాడు, కానీ నిన్ను చూసే దేవుడు యేసయ్య. ఈ లోక
లోకమంతా తిరిగి తిరిగి అలసిపోయినావు. ఎంతో మందికి నీ బాధలు చెప్పుకున్నావు. నిన్ను ఓదార్చేవారు లేరా? నీపై కనికరం చూపేవారు లేరా? నిన్ను ప్రేమించేవారు లేరా? బిడ్డ, భయపడకు. భారముతో, అరువుతో, ఆయాసముతో, అస్వస్థతతో వచ్చిన నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతుండగా కుడి చేయి పైకెత్తి మన ఎడమ చేయి మన హృదయం పెట్టుకొని, యేసయ్యా ఐ లవ్ యూ. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగిను. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. హృదయం పొంగెను. హల్లెలూయా. 3 విషయాలు జాగ్రత్తగా వినండి. 1, రహస్యంగా ఉన్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. నీ తలంపులు, క్రియలు, మాటలు, చూపులు ఆయన చూస్తున్నాడు. మిమ్మల్ని ఎవ్వరు చూసినా చూడకపోయినా 2 కళ్ళు నిన్ను చూస్తున్నాయి. రెండోదిగా సాతాను కూడా నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త. మూడవదిగా నీ ప్రతి అంతరంగంలో మూలుగులని ఆయన వింటున్నాడు. నీ బాధ, వేదన, దుఃఖం ఆయన చూస్తున్నాడు. అందుకని హాగర్ ఒక మంచి పేరు పెడుతుంది, చూచుచున్న దేవుడట ఆయన. ఆహా, ఆమేన్. హాగర్ తల్లి ఒక మంచి పేరు పెడుతుంది. నా భర్త నన్ను చూసినా, నా భార్య నన్ను చూసినా చూడకపోయినా, నా పిల్లలు నన్ను చూసినా చూడకపోయినా, నా అరణ్య యాత్రలో, నా ఒంటరి ప్రయాణంలో నన్ను చూచే దేవుడు ఉన్నాడు. ఆయనకు ఒక మంచి పేరు పెట్టిందండి, ఎల్రోయి. ఎల్రోయి, నన్ను చూచే దేవుడు. నీ ఒంటరి ప్రయాణంలో నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, నీ భార్య నిన్ను విడిచిపెట్టినా, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టినా, సమాజం అంతా నిన్ను వెలివేసినా, చిన్న చూపు చూసినా, నిన్ను ప్రేమించేవాడు